హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇది నేను లాస్ట్ సండే చేసుకున్న స్పెషల్ అండి. ఎగ్ బిర్యానీ మరియు చికెన్ కర్రీ మరియు చికెన్ ఫ్రై అండి. నేను ఒక్కోసారి ఒక్కో విధంగా చేసుకుంటాను. చికెన్ కర్రీ అయితే అంటే నాకు టైం ఎలా కుదిరితే అలా చేస్తానన్నమాట. చికెన్ గ్రేవీ ఇప్పుడు నేను చేసిన చికెన్ గ్రేవీ ప్రాసెస్ అయితే టోటల్గా వీడియో తీయడం జరిగింది. నేను ఈ మధ్యన స్కూల్కి వెళ్తున్నాను కాబట్టి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి వీలు కావడం లేదు. దట్టు వీడియో తీసే కన్వీనియంట్ లేక తీసుకోవడం లేదు. ఈ వీడియో తీసేకైతే నాకు కన్వీనియంట్ కుదిరి వీడియో తీయడం జరిగింది. మీరు కూడా చూసి ఆస్వాదించండి. ప్రాపర్గా ఫుడ్ ప్రాపర్గా చేశానా చేయలేదా అని కూడా కామెంట్ చేయండి. ఫుడ్ అయితే చాలా డెలిషియస్గా వచ్చింది. ఎగ్ బిర్యానీ వచ్చేసి మా అమ్మాయి కోరిక మేరకు ఎగ్ బిర్యానీ చేశాను. ఇంకా చికెన్ కర్రీ చికెన్ గ్రేవీ ప్రాసెస్ అనేది సాధారణంగా మామూలుగానే చేశానండి. నేను చేసుకునే ప్రాసెస్ మీకైతే చూపించబోతున్నాను. వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తుంటే వీడియోని లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దండి. ఇక వంట చేసే ప్రాసెస్లోకి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నానండి. చికెన్ కర్రీకి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిగడ్డ మరియు మెంతాకు అయితే వేసానండి. పచ్చిమెంతాకు తర్వాత వేసుకోవడం వల్ల చికెన్ అనేది నీచు వాసన రాకోకుండా ఉంటుంది. చాలామంది లాస్ట్లో గ్రేవీ అంతా ప్రిపేర్ అయిన తర్వాత కూడా కసూరి మేతి అని ఎండిపోయిన మెంతాకుని కాస్త డ్రై రోస్ట్ చేసి నలిపి వేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు చికెన్ చేసినా అదే మార్నింగ్ సెక్షన్ అయితేనే లేండి. ఈవినింగ్ సెక్షన్ మనకి ఆకుకూర దొరకదు కాబట్టి మార్నింగ్ సెక్షన్ చికెన్ తెచ్చేటప్పుడే మా ఆయనకు చెప్పి మెంతాకు తెప్పించుకుంటాను. మీరు కూడా ఈసారి ఎప్పుడైనా కానీ ఇలా ట్రై చేసి చూడండి. మెంతాకు వేయడం వల్ల అయితే చికెన్ అయితే నీచు వాసన రాదు, మంచి స్మెల్ అయితే అరోమా అయితే వస్తుందండి. అలా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మెంతాకు కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేగిన తర్వాత దాంట్లోకి అయితే నేను అల్లం వెల్లుల్లితో పాటు ఒక 4 పచ్చిమిర్చి కొత్తిమీర వేసి మిక్సీకి అడిగించుకున్న పేస్ట్ని అయితే వేసానండి. ఆ పేస్ట్ వేసి బాగా మగ్గిన తర్వాత చికెన్ అయితే నేను ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, ఉప్పు, కారము ఇవన్నీ వేసి దాంట్లోకే నేను ఆల్రెడీ ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా అవన్నీ వేసి మ్యారినేట్ చేసుకున్నానండి. కాబట్టి మీకు సపరేట్గా చూపించడం లేదు. గ్రేవీలోకి వేసినట్ల నేను ఆల్రెడీ మిరియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసి చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత టమోటాలు వేసి టమోటాలని బాగా మగ్గనియండి. చాలామంది టమోటాలు చికెన్ వేసిన తర్వాత వేస్తారు. అలా వేయడం వల్ల మనకి నోటి కింద టమోటా పండు తగిలినప్పుడు తీపిగా వస్తుంది, ప్లస్ కర్రీ టేస్ట్ కూడా మారిపోతుంది. అలా కాకుండా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత టమోటాలు వేసి బాగా మగ్గనిచ్చినామంటే మనకి చికెన్ గ్రేవీ కూడా థిక్నెస్ వస్తుంది, ప్లస్ ఆ టమోటా పండు తీపిదనం అనేది కోల్పోయి గ్రేవీ అనేది నీట్గా ఉంటుందండి. ఇలా మగ్గనిచ్చిన తర్వాత చికెన్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసానండి. చికెన్ వేసి చికెన్ కాసేపు బాగా మూత పెట్టుకోకుండా ఒక 5 మినిట్స్ అయితే బాగా హై ఫ్లేమ్ పెట్టి మగ్గనిచ్చిన తర్వాత మరి మూత పెట్టి కాసేపు ఒక 10 మినిట్స్ అలా ఉడికించానండి. 10 మినిట్స్ అలా ఉడికించిన తర్వాత నేనైతే పక్కన ఒక చిన్న గిన్నెలో బౌల్లో గోడంబి, కాస్త గసగసాల, కాస్త తెల్ల నువ్వులండి ఇవి వేసి ఉడికించుకున్నాను. నీళ్ళలో వాటర్లో ఉడికించుకొని చిన్న మిక్సీ జార్లో అయితే పేస్ట్ చేసుకొని ఈ చికెన్ గ్రేవీలోకి వాటర్ వేసేటప్పుడు ఆ మిక్సీ జార్లోని పేస్ట్ కానీ వేసి మనకి కర్రీకి గ్రేవీకి సరిపోయే నీళ్ళు వేసి చికెన్ అయితే ఉడికించి మరి 10 మినిట్స్ ఈ
టేస్ట్ రావడానికి ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను. చికెన్ గ్రేవీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. మీకు వీడియోలో లేట్ వస్తుంది, నేను వాయిస్ ఓవర్ అయితే ఫస్ట్ ఇచ్చేసాను. ఇలా చికెన్ గ్రేవీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ చికెన్ ఫ్రైకి అయితే స్టార్ట్ చేశానండి. ఒక్క ఉల్లిగడ్డ, ఒక్క టమోటా, మెంతి ఆకు, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా మగ్గించిన తర్వాత సేమ్ ప్రాసెస్ చికెన్ అయితే నేను ముందుగానే మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను. మసాలా పొడులన్నీ దాంట్లోకి వేసి మ్యారినేషన్ చేశాను కాబట్టి పైన నేనైతే చాలా తక్కువగానే ఉప్పు, కారము, పసుపు ఇవన్నీ చాలా కర్రీకి సరిపోయేంత, టేస్ట్కి సరిపోయేంత సాల్టు, కారం ఏమీ ఎక్కువ కాకుండా నేనైతే వేసుకొని చికెన్ ఫ్రై కూడా చేసుకున్నానండి. ఫ్రై వచ్చేసి ఇలా ఒక్క టమోటా ఇవి వేయడం వల్ల మనకి మరీ డ్రై రోస్ట్గా కాకుండా కాస్త ముక్కలకి మసాలా అంటుకొని, మరీ పులుసుగా కాకుండా ఇలా ముక్కలకి మసాలా అంటుకొని తినడం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇలా చికెన్ ఫ్రై అయితే అంతా మగ్గిన తర్వాత, చికెన్ వేసి మగ్గిన తర్వాత ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుంటే దాంట్లో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుంది. తర్వాత మూత తీసేసి ఆ నీళ్ళన్నీ ఇమిరిపోయేంత వరకు చికెన్ అయితే రోస్ట్గా ఉడికించుకొని పక్కనకి అయితే దింపుకున్నానండి. లాస్ట్ ప్రాసెస్ వచ్చేసి ఎగ్ బిర్యానీ అండి. ఎగ్ బిర్యానీకి నేను ఫస్ట్ అయితే ఎగ్స్ ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. అవైతే మీకు చూపించడం లేదు. గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఆనియన్స్ వేసుకోకముందే ఎగ్స్ని అయితే వేసి కాస్త ఉప్పు, పసుపు, కారం వేసి ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకొని పక్కనకి తీసుకున్నానండి. తర్వాత మనకి బిర్యానీకి సరిపోయే ఆనియన్స్ తీసుకొని ఆనియన్స్ వేసి బాగా ఎర్రడైన తర్వాత మగ్గనిచ్చి పక్కకు తీసుకున్న కొన్ని ఆనియన్స్ పైన వేయడానికి బిర్యానీలోకి. తర్వాత అదే ఉల్లిగడ్డల దాంట్లోకి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, మెంతాకు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అలాగే టమోటాలండి. బాగా మగ్గిన ఒక 5-6 టమోటాలు అయితే పేస్ట్ చేసుకొని వేసుకున్నాను. దాంట్లోకి మరి వచ్చేసి పెరుగు కూడా వేసుకున్నానండి. పెరుగు వేసి ఈ కాసేపు బాగా మగ్గిన తర్వాత ఎగ్స్ని అయితే వేసి పక్కన ఇంకో స్టవ్ పైన అయితే పెట్టి బాగా మగ్గనిచ్చానండి. ఆ లోపలే రైస్కి అయితే నేను ఎప్పుడైనా కానీ బిర్యానీ రైస్కైనా కానీ నేను సరే పెట్టుకుంటానండి. నేను నీళ్ళలో వేసి ఉడికించి పక్కనకి తీసి ఎప్పుడైతే చేయను. అలా చేసినా కానీ నేను చేసే బిర్యానీ అయితే ఎంతో పొడి పొడిగా వస్తుంది. నేను చేసే ప్రాసెస్ ఏం లేదండి. రైస్లోకి అన్నీ మనము ఎలాగైతే బిర్యానీ రైస్ ఎలాగైతే ప్రిపేర్ చేస్తామో అలాగే సరేసులు పెట్టుకొని చేస్తాను. కాకపోతే 1కి 2 చొప్పున నేనైతే 4 గ్లాసులు బియ్యం వేస్తే 4 గ్లాసులకి 8 గ్లాసులు కదండి. 8 గ్లాసులు కాకుండా 7 గ్లాసులే వేసి చేస్తానన్నమాట. ఎలా ఎప్పుడైనా కానీ అంతే. అలా 7 గ్లాసులు వేసి చేయడం వల్ల మనకి బిర్యానీ రైస్ అయితే పొడి పొడిగా వస్తుందండి. ఆ బిర్యానీ రైస్లోకి నేను చెక్క, లవంగ, అన్ని బిర్యానీ దినుసులు, పువ్వు ఇవన్నీ వేసి నేను పౌడర్ అయితే చేసి పెట్టుకున్నానండి పక్కన. ఎందుకంటే మా ఇంట్లో ఆ చెక్క, లవంగ అవన్నీ నోటి కిందకి వస్తే కొద్దిగా ఇష్టపడరు అనమాట. అందుకే నేను ఈ బిర్యానీ ఎగ్ బిర్యానీ చేసే దాంట్లోకి చెక్క, లవంగా ఒకటే వేసాను. ఇలా యాలక బుడ్డ ఇవన్నీ కలిపి ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్న పొడి వేసి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, నెయ్యి, నిమ్మకాయ, ఉప్పు ఇవన్నీ వేసి రైస్ అయితే బాయిల్ చేసుకున్నానండి. రైస్ బాయిల్ అయ్యి కాస్త దగ్గర పడే ముందరే ఈ ఎగ్ బిర్యానీ గిన్నె కింద పెనమైతే ఇనుప పెనమైతే వేసి ఆ రైస్ వేసి పైన మనం ఏవైతే తీసి పెట్టుకున్నామో ఉల్లిగడ్డలు, అదే ఫ్రై అయిన ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, పైన ఒక స్పూన్ నెయ్యి, ఒక నిమ్మకాయ పిండుకొని అయితే నేనైతే బిర్యానీని మగ్గనిచ్చానండి. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే మగ్గనిచ్చానండి. బిర్యానీ మగ్గనిచ్చేటప్పుడు మనము గిన్నెకి గోధుమ పిండి, అదే మైదా పిండి అయినా పెట్టుకోవచ్చు, గోధుమ పిండి అయినా పెట్టుకోవచ్చు, లేదా ఒక క్లాత్ అయినా వేసి మగ్గనిచ్చుకోవచ్చు. నేను ఈసారి అయితే నాకు ఓపిక లేకపోవడం వల్ల ఏమీ పెట్టలేదు, పైన రోల్ అయితే పెట్టానండి బరువు కోసము.
5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనిచ్చి ఆఫ్ చేసిన తర్వాత కానీ 15 మినిట్స్ తర్వాత మనం మూత తీసినామంటే మనకి అన్నం అనేది, రైస్ అనేది ఎంతో పర్ఫెక్ట్గా ఉంటుందండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలా బిర్యానీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. బిర్యానీ కంప్లీట్ అయిన తర్వాత మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ భోంచేసినాము. నైట్కి వచ్చేసి మా ఆయన డ్యూటీ చేసి వచ్చిన తర్వాత నైట్ కూడా తిన్నాము. మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. కర్రీస్ కానీ కర్రీ ఒక్కటి మిగిలింది, ఫ్రై అయిపోయింది, ఎగ్ బిర్యానీ రైస్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. నైట్ మా ఆడబిడ్డ కూతురు కూడా వచ్చింది. ఇలా అయితే మేము సండే సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు కూడా ఈ వీడియో చూసి ఆస్వాదించండి. అలాగే ఏమన్నా మిస్టేక్స్ ఉంటే దయచేసి క్షమించండి అని ఎందుకు అంటున్నానంటే, మీరు నా ఫ్యామిలీ అనుకొని నా ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ అనుకొని క్షమించండి అని అడుగుతున్నాను. ప్లీజ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి నా వీడియోని. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. బాయ్. ఏమిటక్క వీడియో అయితే వెనకల వస్తుంది, వాయిస్ ఓవర్ అయితే ముందే ఇచ్చేసామని అనుకుంటున్నారా? ఏం లేదండి, నేనైతే వాయిస్ ఓవర్ చెప్పిన ప్రకారమే వీడియో వస్తుంది. మీరు కూడా చూసి గమనించి ఆస్వాదించండి. బాయ్.